హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ఈరోజు మనసంతా నువ్వే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. సింధు, సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని కోపంగా యష్ చూస్తూ ఉంటాడు. సిద్ధు, నేను ఇంకా కొన్ని రోజులు సిటీలోనే ఉంటాను, ప్రక్కనే గెస్ట్ హౌస్. ఒకసారి వీలు చూసుకుని రా సింధు అంటాడు. వీలు చూసుకొని కాదు, వీలు చేసుకుని వస్తాను అంటుంది సింధు. నిన్ను కలుసుకొని మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు సిద్ధు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అంటుంది సింధు. సరే అయితే నేను వెళతాను అని సిద్ధు వెళుతుండగా సిద్ధు ఇంకా ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆ డాక్టర్ కేసు విషయంలో చెబితే బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ వెనక్కి వస్తాడు సిద్ధు. ఏంటి సింధు, ఏదోలా ఉన్నావు, ఏమైనా చెప్పాలా? చెప్పు అంటాడు. ఏం లేదంటుంది సింధు. లేదు, ఏదో ఉంది, చెప్పు అంటాడు. మనం కలిసినప్పుడు చెప్తాను అంటుంది సింధు. తప్పకుండా రావాలంటాడు సిద్ధు. మాట ఇచ్చాను కదా, మాట నిలబెట్టుకుంటాను అంటుంది సింధు. తప్పకుండా వస్తాను, కలుద్దాం అంటున్నా కదా అంటుంది. మిస్ కొట్టావు కదా అంటాడు సిద్ధు. లేదు, తప్పకుండా వస్తాను అంటుంది సింధు. సరే అయితే వెళతాను అని చెప్పి సిద్ధు వెళుతుండగా యష్ ప్రక్కకు వీళ్ళకి కనిపించకుండా వెళతాడు. సింధు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు యష్, సింధు, నీపై పాజిటివ్గా ఉండడం నాదే తప్పు. ఇంత జాలీగా ఆ లాయర్తో ఉండగా నాపై ప్రేమతో నా కోసం ఆలోచిస్తున్నావు అనుకున్నాను. ఆ సాధువు మాటలకు నాకేదో అవుతుందేమో అని బాధపడుతున్నావు అనుకున్నాను. నా కోసం కాదు, పిల్లల్ని నా నుండి తీసుకోవడం కోసం అన్నమాట. పిల్లల కోసం నా దగ్గర నటిస్తూ వచ్చింది. నాకు అర్థమైపోయింది సింధు. నీపై వేరే ఆలోచనలతో ఇక్కడికి వచ్చాను. నా ఆలోచన అంతా ఆవిరి చేశావు అనుకుంటూ ఉంటాడు సిద్ధు. హాస్పిటల్లోకి వెళ్తాడు యష్. సింధు వాస్తవ్ గారి దగ్గరికి వెళుతుంది. యష్కి చెప్పావా, వస్తున్నాడా అని అడుగుతాడు వాస్తవ్. చెప్పాను, బయలుదేరాడంట, కాసేపట్లో వస్తాడంటుంది సింధు. ఇంతలో యష్ వస్తాడు. యష్ని చూసి సింధు నవ్వుతూ, వచ్చావా యష్, నీకోసమే చూస్తున్నాం అందరం అంటుంది. నీకో సర్ప్రైజ్, అదేంటో తెలుసా, నేను చెప్తాను అంటుంది సింధు. లేదు, నేను చెప్తాను అంటుంది అను. ఇలా ఇద్దరు నేను చెప్తాను అని అనుకుంటూ ఉంటారు. యష్, ఎవరొకరు చెప్పండి అంటాడు. దానికి వాస్తవ్, నువ్వు చెప్పు సింధు అంటాడు. వాస్తవ్ గారు త్వరలో నడిచి తిరుగుతారు అంటుంది. దానికి యష్, వాట్ అంటాడు. అవును యష్, వాస్తవ్ గారు కాళ్ళలో చలనం వచ్చింది, కావాలంటే నువ్వే చూడు అని చూపిస్తుంది. అప్పుడు వాస్తవ్ కాళ్ళను కదుపుతాడు. యష్తో వాస్తవ్, నువ్వు సింధు చేసిన సహాయం వల్లనే ఇదంతా జరిగింది. నువ్వు ఇచ్చిన మాట కోసం నా కంపెనీని, నా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. థ్యాంక్ యూ యష్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. ఇట్స్ ఓకే అంటాడు యష్. నాకు ఒక మాట ఇవ్వాలి యష్ అంటాడు. ఏంటి అని అడుగుతాడు యష్. ప్రామిస్ చేయమని చెయ్యి ఇలా పెడతాడు వాస్తవ్. ఈ మాట ఇవ్వడం, ప్రామిస్ చేయడం పై నమ్మకం లేదు. నిజం చెప్పాలి అంటే మనుషులపై నమ్మకం పోతుంది అంటాడు. ఏంటి నీ కోరిక వాస్తవ్, చెప్పు అంటాడు యష్. నువ్వు సింధు మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి ఉంటే చూడాలని ఉంది అంటాడు. దానికి యష్, అది ఈ జన్మలో జరగదు. ఇలాంటి తిరుగుబోతూ నయవంచుకురాలిని నేను క్షమించలేను అని కోపంగా అంటాడు. అది కాదు యష్ అంటే వాస్తవ్. ప్లీజ్ వాస్తవ్, ఆ టాపిక్ ఇంక వదిలేయి. నీకు బాగవుతుంది అంటున్నారు కదా డాక్టర్స్. నేను డిశ్చార్జ్ చేసిన తర్వాత నీ కంపెనీని వచ్చి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. అవకాశం ఉంటే నీ వాళ్ళను కూడా నీ ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. తాయారు గారు, వాస్తవ్, సింధు షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో సంధ్య సీరియస్గా యష్, సింధు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కన్యాకుమారి చెగోడీలు తింటూ వచ్చి, నీకు కావాలా అమ్మీ అని అడుగుతుంది. సంధ్య కోపంగా ఆ ప్లేట్ క్రిందకి పడేస్తుంది. నేను ఇంత కోపంగా ఉంటే నువ్వేంటమ్మీ తింటావా అని అడుగుతున్నావు అంటుంది. ఆ సింధుపై కోపం నాపై చూపిస్తున్నావేంటి? ఆ యష్ అబ్బికి సింధుపై ప్రేమ పోలేదు. నిజాయితీగా ప్రేమించిన నిన్ను కాదని నిండా ముంచిన సింధు వెంట పడుతున్నాడు. నిన్ను పిల్లలకు నటించే తల్లిగానే చూస్తున్నాడు. నేను నీకు ముందే చెప్పాను, మనకి ఈ ప్రేమలో పెళ్ళిళ్ళు సెట్ కావు, దొరికిన కాడికి డబ్బు దండుకొని పోవాలి అని. నువ్వే నా మాట వినకుండా యశ్ అబ్బి మీద మనసు పాడేసుకున్నావు. ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు అంటుంది. యశ్ అబ్బిరాని వస్తే తన మనసులో ఆ సింధు స్థానం ఏంటి, నా స్థానం ఏంటో అడిగేస్తాను అంటూ కోపంగా క్రిందికి వెళుతుంది సంధ్య. ఇంతలో దమయంతి వస్తుంది బయట నుంచి. దామత్త, నీతో మీ అబ్బాయి కోసం మాట్లాడాలి అంటుంది. ఈ మధ్య మీ అబ్బాయిలో చాలా
మార్పు కనబడుతుంది. ఆ సింధుతో చాలా బాగా ఉంటున్నాడు. సింధుతో బయట కూడా గడిపి వస్తున్నాడు. సింధుపై ఇష్టం ఉంటే పైకి చెప్పమానండి. ఈ చాటుమాటు సరసాలు సంసారాలు ఎందుకు అంటుంది. నేను ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు కదా, వెళ్ళిపోతాను అంటుంది. నా మూడ్ ఏం బాలేదు, తర్వాత మాట్లాడతాను అంటుంది దమయంతి. లేదు, కుదరదు, ఇప్పుడే మాట్లాడాలి అంటుంది సింధు. సింధుతో యష్ కలిస్తే బాధపడేది నీకంటే ఎక్కువ నేనే. నేను ఉన్నంత వరకు అది జరగనివ్వను. నువ్వు పోతే పో అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది దమయంతి. ఇంతలో యష్ వస్తాడు. హే, డాడీ వచ్చారు అంటూ పిల్లలు యష్ దగ్గరికి వెళతారు. రిషి, డాడీ, సింధు అమ్మ అను రాలేదా? సింధు అమ్మ అను వస్తే అందరం కలిసి బయటికి వెళదాం అనుకున్నాం అంటాడు. సింధు అమ్మకు ఒకసారి మీరు ఫోన్ చేయండి డాడీ అంటాడు రిషి. దానికి యష్ గట్టిగా రిషి అని అరుస్తాడు. సింధు సింధు, ఇంకోసారి సింధు పేరు ఎత్తడం కుదరదు అంటాడు. దానికి రిషి, సింధు అమ్మ మీరు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కదా డాడీ అంటాడు. సింధు పేరు ఎత్తితే చంపేస్తాను అని చెయ్యి ఎత్తుతాడు. దమయంతి లోపల నుండి వచ్చి అరే యష్ అని ఆపుతుంది. పిల్లలు భయపడిపోతారు. వాళ్ళని సంధ్య దగ్గరికి తీసుకుని రిషికి నువ్వు నాన్నవి, చంపేస్తాను అని అనొచ్చా అంటుంది యష్తో. దమయంతి, నిన్నటి వరకు బాగానే క్లోజ్గా ఉన్నారు కదా ఇద్దరు, ఇంతలో ఏమైందిరా అంటుంది. దానికి కోపంగా యష్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సింధు డాక్టర్ వాళ్ళని ఇక్కడికే రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ వాళ్ళ భర్త డాక్టర్తో ఆ యష్ దమయంతి మనకి ఇంకా హెల్ప్ చేయరు, సింధు ఒక్కతే మనకి హెల్ప్ చేస్తుంది. తొందరపడి మాటల్లో పిల్లల కోసం సింధుకి చెప్పొద్దు, చెప్తే పిల్లల మీద ఉన్న ప్రేమతో వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, మనకి హెల్ప్ చేయడం మర్చిపోతుంది. కాబట్టి మనం ఈ కేసు నుండి బయటపడ్డాక చెప్దాం అంటాడు. సరే అండి అంటుంది డాక్టర్. సింధు దగ్గరికి డాక్టర్ వాళ్ళు వెళతారు. ఎందుకు ఇంత లేట్ అయింది, అంతా ఓకే కదా, యష్ డబ్బులు ఇచ్చాడా మీకు అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్, లేదమ్మా, ఆ దమయంతి మమ్మల్ని మళ్ళీ మోసం చేసింది అంటుంది. ఏంటండి ఆ దమయంతి మోసం చేయడం ఏంటి, యష్ కదా మీకు డబ్బులు ఇస్తానన్నది అని అంటుంది సింధు. లేదమ్మా, ఆ డాక్టర్ ఆ యష్ వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడమ్మా అని జరిగిందంతా సింధుకి చెప్తారు ఆ డాక్టర్ వాళ్ళు. అప్పుడు సింధు కోపంగా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.